హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి డివోషనల్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి వ్రత కథను గురించి తెలుసుకుందాము. ఈ కథను చదివిన వారికి, విన్న వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోయి 1000 యజ్ఞములు చేసిన పుణ్యఫలము కలుగుతుంది. మరి ఇప్పుడు మనం ఆ వ్రత కథను గురించి తెలుసుకుందాము. రథసప్తమి వ్రత కథ ప్రారంభము. ఈ కథను స్వయముగా శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు వివరించారు. మరి ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మరాజు శ్రీకృష్ణుని ఇలా అడిగెను: ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానమును అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పియుంటివి. అట్లు ఎవరికైనా ప్రాప్తించినదా అనగా కృష్ణుడు ఇట్లు జవాబిచ్చెను: కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్నారు. అట్టి కర్మము వారికెందుకు కలిగినదో తెలుపవలసినది అని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి ఆ రాజు అడిగారు. అలా అడిగిన రాజుతో బ్రాహ్మణుడు ఇలా అనెను: ఓ రాజా, మీ కుమారులు పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోపులై ఉండిరి. అందుచేత వీరు ఇటువంటి రోగములకు గురి కావలసి వచ్చింది. రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమములను చూడవలెను. ఆ విధముగా ఆ వ్రతమును చూసినంత మాత్రమున దాని మహత్యముచే వారి పాపములు తొలగిపోతాయి. కావున వ్యాధితో బాధపడు వారిని తీసుకొని వచ్చి ఆ వ్రత వైభవమును వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు అయ్యా, ఆ వ్రతము ఎట్లు చేయవలెను, దాని విధి విధానమును తెలుపమని ప్రార్థించెను. అందులకు ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతమును చూసినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అను పేరు గల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావము వలన సర్వ పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును. ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినండి అన్నారు. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి రోజున గృహస్థు ఈ వ్రతమాచరించునని తలంపవలెను. పవిత్ర జలము గల నదులలో కాని, చెరువునందు కాని, నూతియందు కాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలెను. ఇలవేల్పులకు, కులదేవతలకు, ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును, అక్షింతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్షభోజ్యములు ఆరగింపవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చెయ్యరాదు. ఆ రాత్రి వేద పారంగులకు విపులను పిలిపించి సూర్యభగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసినదిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవవలెను. అలా నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన ఆ రాత్రి శయనించి జితేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములాచరించి శుచి అయి ఉండవలెను. ఒక దివ్యమైన సూర్యరథాన్ని దివ్య మాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు, మణులతో అలంకరించవలెను. బంగారముతో కాని, వెండితో కాని గుర్రాలను, రథసారథిని, రథమును తయారు చేసి అటు పిమ్మట మధ్యాహ్న వేళ స్నానాధికములను నిర్వర్తించుకొనవలెను. వగరుబోతులను, పాషాండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్యభాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ, సుగంధ ద్రవ్యములతోనూ, పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ, దీపములతోనూ అలంకరించవలెను. అగరొత్తులు, ధూపములు చూపించవలెను. రథమధ్యమమున ఉన్న సూర్యుని సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోభి అయి ధనమును ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించనిచో వ్రతము వైఫల్యమును, దాని వలన మనస్సు నికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని, రథసారథిని, అందుగల సూర్యభగవానుని పుష్ప, ధూప, గంధ, వస్త్రాలు, అలంకారాలు, భూషణాలు, నానావిధ పంచభక్షాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రమును చేయవలెను.
ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప అపారనితే, జగద్రక్షక, భూతభవన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణ పరాయణ, హర, అచింత్య, విశ్వసంచార, హే విష్ణు, ఆది భూతేశ, ఆది మధ్యస్థ భాస్కర, ఓ జగత్ప్రతే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధముగా మనసులో తాను వేడిన కోరికను సఫలీకృతము చేయవలెనని భాస్కరుని ప్రార్థించవలెను. ధనహీనునైనను విధి ప్రకారమున అన్ని కార్యములు చేయవలెను. రథసారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు, ఏదైనను జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పురాణ కథను వినవలెను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనసులో ధ్యానించుచుండవలెను. ప్రాతకాలమునే లేచి విమలుడై స్నానకృత్యములు నిర్వర్తించుకుని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్న భూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలెను. అట్లు చేసిన అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానమును ఇవ్వవలెను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రత్న వస్త్ర యుగళంతో సమర్పించవలెను. ఆ విధముగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండును. కావున సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతము ఆచరించుట వలన భాస్కరానుగ్రహము కలిగి మహాతేజులు బల పరాక్రమవంతులు అయి విపుల భోగములు అనుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసుకొందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులు కలిగి చివరిగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవిని అనుభవించును అని కృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ విధముగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిన తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములు అనుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధముగా బంగారముతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకొనిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు. రథసప్తమి కథ సమాప్తము. ఈ రథసప్తమి పూజను చేసుకుని ఈ కథను విని సూర్యభగవాన్ని ఆశీస్సులను పొందండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి డివోషనల్ ఛానల్.